హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఓకే రండి, విషయానికి వచ్చేద్దాం. ఇక్కడ కేటీపీఎస్ సెంటర్ వద్ద ధర్నా జరుగుతుంది. కేటీపీఎస్లో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికుల వాళ్ళ ధర్నా జరుగుతుంది. అయితే ఇక్కడ అంబేద్కర్ సెంటర్ అని కేటీపీఎస్ దగ్గర ఉంటుంది. అక్కడ మా బాధలు విన్నవించుకుందామని చెప్పి అక్కడికి వచ్చాము. అక్కడికి వస్తే అక్కడ సెంటర్ చిన్నదైపోవడం వల్ల ఎక్కువ జనాలు రావడంతో ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది ఉండిపోయింది. ట్రాఫిక్ ఎక్కువ ఉండిపోయింది అనమాట. అయితే చూడండి, సైడ్ అమ్మటి చెట్లు అమ్మటి ఉన్నారు, సైడ్ ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసుల మధ్యలో అక్కడ సైడ్ కమ్మటకు ఉన్నారు. చూడండి ఎంతమంది వచ్చారు, లేడీస్తో సహా అందరూ ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే కన్వర్షన్ ఒకటి ఇవ్వమని, ఉద్యోగ భద్రత, ఏపీఎస్ఈబి రూల్స్ ఇవ్వమని, ఉద్యోగులకైతే ఎటువంటి హక్కులు ఉన్నాయేమో ఆ హక్కులన్నీ మాకు ఇవ్వమని అని చెప్పేసి అడుగుతున్నాం అనమాట. దాని కారణంగానే ఇక్కడ రావడంతో ఈ యజమాన్యం, కేటీపీఎస్ యజమాన్యం ఇక్కడికి పోలీసు వాళ్ళని దింపారన్నమాట. బెటాలియన్ దింపేసి ఇక్కడ సెంటర్లో ఎవరు ఉండొద్దు, ఇక్కడ జనాలు ఎవరు ఉండొద్దు, అందరు వెళ్ళిపోండి అని చెప్పేసి అని అందరు కాల్ చేసి చెప్పించారు. అక్కడ సెంటర్ చూడండి, ఒక్కరు కూడా లేరు. ఇక్కడ చూడండి ఒకసారి, ఎవ్వరు లేరు. అందరినీ పంపించడం జరిగింది. పంపించడంతో ఇక మేము వచ్చేసాటు బయటికి వచ్చేసి ఇక్కడ ఆ చెట్ల కింద ఇట్లా ఉన్నాం అనమాట. ఎండేమో బాగా దంచుతుంది. అయితే ఇక్కడ గ్రౌండ్ ఒకటి ఉంది. ఆ గ్రౌండ్లో టెంట్ వేద్దామని చెప్పేసి అని ఇక అందరూ గ్రౌండ్ వైపు పదండి అని చెప్పేసి అని అందరినీ ఇక్కడ నాయకులు అక్కడికి వెళ్దాం పాని అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పడంతో అందరూ వెళ్తున్నారు అడిగి. చూడండి, వెళ్తున్న దృశ్యం మీరు చూస్తున్నారు, కనిపిస్తున్నాయని. చూడండి, రోడ్డు అప్పుడు కూర్చున్నారు, నీడ లేక ఎక్కడ అనేసి. ఎండ ఎలా కొడుతుందండి, ఎండ బీభత్సంగా ఉంది ఈరోజు. ఎందుకో ఈ చూడని చెప్పేసి నిన్న మొన్న లేని ఎండ ఈరోజు ఎక్కువ ఎండగా కొడుతుంది మాకు. అలా ఉంటుంది. అందరం వెళ్తున్నాం. పదండబ్బా, ఇక్కడ ఉండదు, బైకులు కూడా రోడ్ అమ్మటం ఉంచొద్దు. ఎందుకంటే పోలీసు వాళ్ళు హెచ్చరించారు, దారిలో అందుబాటులో ఎవరు ఉండొద్దు, ఇక్కడ అడ్డుగా ఎవరు ఉండొద్దు అని హెచ్చరించారు పోలీసు వాళ్ళు. అందువల్ల మేమందరం రోడ్డుని క్లియర్ చేయడం కోసం వెళ్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారు. ఈ బండి తీసేయని చెప్పి చెప్తున్నారు పోలీసు వాళ్ళు కూడా. ఓకే సార్, తీస్తున్నాం సార్, మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చాం తప్ప కొట్టడానికి రాలేదు. మేము మా హక్కుల్ని శాంతియుతంగా సాధించుకుందామనే వచ్చాము తప్ప మేము ఇలా కొట్టడం అయితే రాలేదు. ఓకే సార్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ అందరూ వచ్చి కలుస్తున్నారు. చూడండి వెళ్తున్నాం అనమాట. ఈలోపు టెంటు మాట్లాడాం కదా, కొంతమంది కార్మికులు వెళ్ళేసి టెంట్ తీసుకోవడం కోసం వెళ్ళారన్నమాట. ఇప్పటికి రావాలి, అదే చూస్తున్నాం ఇంకా రావట్లేదు ఏంటా అని. చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారా. మేము ఏదో అనుకున్నాం, కానీ ఈరోజు ధర్నా సక్సెస్ఫుల్గా అయ్యేటట్టుంది. ఫస్ట్ రోజు కదా, కొంత టెన్షన్ ఉండే, వస్తారా రారా, ఆగుతారా ఆగరా అని. ఇంకా పోయినసారి 2 years బ్యాక్ 2022 అనుకుంటా, కేటీపీఎస్ దగ్గర ధర్నా చేసాం. అందరు ఆల్ ఆర్టిజన్ కార్మికులు అందరికీ ధర్నా చేశారు. కానీ ఇక్కడ కేటీపీఎస్ దగ్గర మాత్రం కొంతమంది డ్యూటీకి ఎక్కారన్నమాట. టెర్మినల్ లెటర్ ఇచ్చారు మనకి. ఆ భయంతో అందరు డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడంతో ఇక్కడ దగ్గరలో ఉన్న ట్రాన్స్కో వాళ్ళు ఎన్పిఎస్లు కూడా పక్కకి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో సాయిలను కూడా మూసేశారు, అంటే తీసుకెళ్ళి జైలు పెట్టారు. అట్లా నాయకులను అందరూ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అన్నమాట జైల్లో. అందరూ సమ్మె విరమించడం జరిగింది. అందులో దాదాపు 200 మంది టర్మినేట్ చేశారు. అంటే ఇక్కడ లోకల్ లేకుండా ధర్నా చేసి ఎవరైతే లీడర్షిప్గా తీసుకొని ముందుకు నడిపించారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని తీసేసి ఎక్కడో శ్రీశైలం పాలవంచలో ఉంటే ఆ వ్యక్తి తీసి శ్రీశైలం వేశారు, రామకొండ వేశారు. ఇట్లా 200 మంది తల దిక్కి శ్రీశైలం అన్నమాట. ఎట్టా రాళ్ళు కనుక ఎక్కడి నుంచి శ్రీశైలం ఎంత దూరం పడిద్దో అంత దూరం కంటే దానికంటే ఎక్కువ దూరం శ్రీశైలం అన్నమాట. అందుకే భయపడేసి వస్తారా అని చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడ్డాను, అసలు ధర్నా పోవాలా వద్దా అనుకున్నాను. కానీ చాలామంది వస్తున్నారు. ఈలోపు టెంట్ వెహికల్ రానే వచ్చింది. మేము టెంట్ వేసుకున్నాడు. విషయం ఏంటంటే టెంట్ వేద్దామనేసి వెహికల్ పోలీసు వాళ్ళకి హడలు పెట్టిస్తారు. దుర్మార్గ అంటే పర్మిషన్ టెంట్ ఇక్కడ వేయడానికి వీళ్ళు ఎలా ఇస్తారు వాళ్ళు తగ్గే ప్రసక్తే లేదు. గొడవ చేయడం జరిగింది. మేము చెప్పాము సార్, ఇక్కడ ఎటువంటి గొడవలు జరగాలి, శాంతియుతంగా మేము ఎండలో ఉంటున్నాం
దాని అంటే మీరు రోడ్లెక్కి చేయట్లేదు, రోడ్డు అడ్డంగా చేయట్లేదు, బండి అడ్డంగా పెట్టి ప్రజల్ని ఇబ్బంది తీసుకెళ్ళనివ్వట్లేదు పోలీసులు. ఎటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని మేము దోషం చేయట్లేదు. శాంతియుతంగా మన స్వతంత్రం గిట్ట ఎలా అయితే వచ్చిందో గాంధీజీ గారు స్వతంత్రం ఎలా తీసుకొచ్చారో సేమ్ అలాగే మాకు కావాల్సిన హక్కులు సాధించడం కోసం మేము ఇక్కడ శాంతియుతంగా ధర్మ చేద్దామని నిర్ణయించుకున్నాము. దానికోసం టెంట్ పడవచ్చు. టెంట్ ఎందుకనంటే ఇక్కడ ఎండ ఎట్లా కొడుతుంది సార్, మీరు ఉన్నారు కదా ఎండలో, ఈ ఎండలో ఉంటే ఎంత ఎండ కొడుతుందో మీకు తెలుస్తుంది కదా, అలా మేము కూడా ఎండలో మళ్ళీ మాడుకుంటే ఎలా మేము ఉండగలం అనేసి మేము టెంట్ వేసుకుంటున్నాం అనేసి. ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్, ప్లీజ్ సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా బాధలు కూడా చెప్పడం జరిగింది. సార్ మేమేం గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. మాకు ఇవ్వాల్సిన హక్కులు మేము అడుగుతున్నాం అంతే. మా హక్కును అడిగే హక్కు మాకుంది సార్, ఎందుకంటే రాజ్యాంగంలో ఉంది. ఇది భారతదేశం సార్, స్వతంత్రంగా బతికే హక్కు ఎవరికైనా ఉంది. నీకు కావాలన్నది అడిగి తీసుకునే హక్కు కూడా ఉందన్నమాట. ఆ హక్కు కల్పించింది రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం. అందుకని మేము అడుగుతున్నాం, కొట్టట్లేదు, బెదిరవట్లేదు అని చెప్పడంతో ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా కొంచెం సానుకూలంగా స్పందించి ఓకేనమ్మా, నేను కూడా మీలాంటి వ్యక్తిని, ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చాను నేను కూడా అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, మీకు ఆర్టిజన్ కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ సార్. మీ సహకారం ఎలాగ ఉంటే మేము ముందుకెళ్ళేసి సక్సెస్ఫుల్గా ధరని సక్సెస్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక ఈ సంతోషంతో మా వాళ్ళు చప్పట్లు కొట్టేసి ముందుకెళ్తున్నారు అన్నమాట. టెంట్ వేయాలి కదా మరి, ఇప్పుడు టెంట్ వేయాలి, కూర్చోవాలి, ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉండరు అన్నది మేము చూడాలి. ఎందుకంటే టెన్షన్గా ఉంది. ఇప్పటికి వస్తారు ఓకే, 12 కాగానే ఇలా ఫోన్లు వస్తాయి, ఫోన్ రాగానే హడాల్ ఇక స్టార్ట్. అందుకే నేను కూడా ఆతృతగా ఉన్నాను. పోలీసు వాళ్ళు మొత్తం రోడ్ క్లియర్ చేస్తున్నాము, 10 నిమిషాలు క్లియర్ అయిపోయింది. ఈ లోపు టెంట్ ఇక వేస్తున్నారు చూడండి ఒకసారి. ఇదిగా వెళ్ళిపోవాలి, పర్మిషన్ చూడండి, చెట్ల కింద ఉన్నారు. మేము కూడా ఎండలో ఉన్నాం, అందుకే అంత లాంగ్ వీడియో కనిపిస్తుంది. మా వాళ్ళు టెంట్ వేస్తున్నారు అక్కడ, అందరు కవర్ చేయాలి మరి వేస్తున్న టెంట్. ఆ టెంట్ వేయని అక్కడికి వెళ్తాం. థ్యాంక్ యూ.